మరి దీని వెనకాల ఆంతర్యం ఏంటి? నరుని కష్టమును బట్టి ఐశ్వర్యవంతుడు కాదు, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును. ఈ మాట ఎంతమంది నమ్మగలుగుతారు? ఆ రక్షణను మనం చూడాలి, అనేక ఆత్మల రక్షణను మనం చూడాలి. దేవుని యొక్క మందిరంలో దేవుడు చేసే అద్భుత కార్యాలన్నిటినీ మన కన్నులారా మనం చూడాలి. నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. ఎప్పుడో మన దోషములను మనం విడిచిపెట్టుకున్నాం. నీ పాపములు శారీరకంగా మరలా చేయకుండా సిద్ధపడి, నువ్వు ఇదిగో నా పాపాన్ని నేను వదిలిపెట్టేశాను, ఇదిగో నేను స్తుతిస్తున్నాను, నేను తప్పు చేశాను ప్రభా అని నువ్వు ఎప్పుడైతే వదిలేసి దేవుని దగ్గర ప్రార్థన చేయడం మొదలుపెడతావో, పరిశుద్ధాత్మ అగ్ని వచ్చి నిన్ను తాకి శుద్ధి చేసి ఈ పాపములో దేవుడు నాకు ఎందుకు కంఫర్ట్ లైఫ్ ఇవ్వలేదు, ఎందుకు నాకు మంచి జీవితాన్ని ఇవ్వలేదు? నేను చెప్పనా, నీకు దేవుడు ఒక మంచి జీవితాన్ని ఇచ్చాడు. నీకు ఏది శ్రేష్టమైనదో, నీకు ఏది మంచిదో దేవుడికి బాగా తెలుసు. అలాంటి శ్రేష్టమైనది దేవుడిచ్చాడు. ఇచ్చేమన్నాడు తెలుసా? దాంట్లో నీకు ఉన్నతమైన స్థానం ఉంది. నువ్వు ఉన్న జీవితంలోనే, నువ్వు కలిగి ఉన్న జీవితంలోనే ఒక శ్రేష్టమైన అనుభవం ఉంది. ఆమేన్. నువ్వు ఆ స్థితిలో ఉండడానికి నువ్వు తక్కువగా ఉన్నావు కానీ ఆ స్థితిలో నువ్వు ఒకరోజు ఎక్కడికో వెళ్తావు. ఎలా చేస్తే చెప్పండి? శ్రద్ధగా చేస్తే. నువ్వు చేసే పనిని ఎలా చేయాలి? శ్రద్ధగా చేయాలి. చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా. ఆ పనిని నువ్వు ఏ పని కలిగి ఉన్నావో, నీ దగ్గర ఏ టాలెంట్ ఉందో యేసు నామములో, ఆ టాలెంటుతో నువ్వు దేవుని కొరకు నిలబడాలి. ప్రైజ్ ద లార్డ్. అప్పుడు నిన్ను దేవుడు హెచ్చించడం మొదలు పెడతాడు. నాకు ఇది వద్దు ప్రభా, నాకు ఇంకోటివి. ప్రభా నేను ప్రార్థన చేయడు, నాకు పాటలు ఏం రావట్లేదు, నేను మంచి సింగర్ని అయిపోవాలి యేసు నామములో చెప్పి నేను ప్రయత్నం చేశాను అనుకో, అవదు, గొంతు పోతుంది. నన్ను అడుగుతారు చాలామంది, డ్రమ్ కొట్టడం వచ్చా మీకు? అసలు ఏం కొట్టడం లేదు. మనకు వచ్చింది ఒకటి వాక్యం చెప్పడం, ప్రార్థన చేయడం, ఆరాధన చేయడం, ఇవన్నీ ఇంక్లూడ్గా ఇన్ని భాగాలు. ఒక డ్రమ్ కొట్టడం రాదు, కీకిలు రావు, నాకేమి రావు. నాకేం తెలుసు తెలుసా? నాకు దేవుడు ఏది ఇచ్చాడో అదే శ్రేష్టమైనది, అందులో నాకు ఒక ఉన్నతమైన స్థితి ఉంది. దేవునికి స్తోత్రం. దేవుడు నన్ను ఏ రీతిగా వాడుకోవాలనుకుంటాడో ఆయనకి తెలీదా? ఆమేన్. ఆ దేవుడు నన్ను దేంట్లో నిలబెట్టుకోవాలో ఆయనకి తెలీదా? దేవుడు నీ పిల్లల్ని దేంట్లో వాడుకోవాలో దేవుడు తెలీదా? నీ పిల్లల్ని ఏ ఇంట్లో ఉంచాలో దేవుడు తెలీదా? నీ పిల్లల్ని ఎంత చల్లగా చూడాలో దేవుడు తెలీదా? రాబోయే దినాలు మంచి దినాలు, ఆ దినాలను దేవుడు నీకు ఇవ్వాలని దేవుడు తెలీదా? తెలుసు. హల్లెలూయా. నీకే స్థితి ఇచ్చాడో ఆ స్థితి గొప్ప స్థితి, ఆ స్థితిలో వెతుక్కో. పక్క దారి వెళ్ళొద్దు, వేరే దారి వెళ్ళొద్దు. మునుపు ప్రార్థన చేసినట్టు ఇప్పుడు ప్రార్థన చేయి, అద్భుతాలు నీ జీవితంలో జరుగుతాయి. మునుపు ఆరాధించినట్టు ఇప్పుడు ఆరాధించు, అద్భుతాలు నీ జీవితంలో జరుగుతాయి. ఆమేన్. ఎప్పుడు సంతోషించగలిగేది అనుభవం చంద్రబింబాన్ని చూసినప్పుడు మనకు కలిగినట్లు నిన్ను చూసిన వాళ్ళకి కూడా ఏం కలగాలి? సంతోషం. మీతో చాలామంది అని ఉంటారు, మీ పాస్టర్ గారు ఏంటి నవ్వుతూ ఉంటాడు ఎత్తుమో అని అన్నారా అంటాడు. నాకు తెలుసు, వాళ్ళు ఎప్పుడు ఏడుతూ ఉంటారు కాబట్టి. ప్రతి ఓడికి నా ఏడుపు మీద, నా నవ్వు మీదే గోల. నేనేం పాపం చేశాను? మీ పాస్టర్ గారు నవ్వుతుంటారు, మీ పాస్టర్ గారు నవ్వుతూ చెప్తారు. నేనేం చేయను? నేనేం చేసేది? అంటే ఈ నవ్వు వెనకాల ఏదో కారణం ఉంది.
దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన 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 మొఖాల్లో ఉన్న నవ్వు మన విశ్వాసాన్ని చూపించాలి. ఏం చేయాలి? పక్కోళ్ళు చూసి నవ్వండి. అది చూస్తే మీకు నవ్వు వచ్చేస్తుంది, తెగ వచ్చేది. మగోళ్ళు ఏంటి నవ్వట్లేదు? మనం ఎవరిని చూసి నవ్వట్లేదు, పక్కోళ్ళని చూస్తే నవ్వు. చూడండి సరే, నవ్వు వచ్చేస్తుంది మీకు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూసారు ఎంత బాగున్నారు మీరు? నవ్వకపోవడం అంట ఏంటంటే, సార్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చెప్తున్నారు. నేను ఆ మొక్క చూశాను, నాకు భలేగా అనిపించింది. చాలా ప్రశాంతంగా కూల్గా మంచి పైకట్టు నవ్వడం ఒక భోగం అంట, నవ్వకపోవడం అంట ఒక రోగం అంట. ఇంకా ఇంకోటి ఇది కూడా చెప్పాడు ఆయన, నవ్వించడం ఒక భోగం అంట, నవ్వడం చెప్పండి నవ్వకపోవడం రోగం. అంటే ఈ నవ్వుతున్న వాళ్ళందరికీ ఏముంది, నవ్వని వాళ్ళందరికీ ఏముంది? నవ్వించడం అంట ఒక భోగం అంట. దేవునికి స్తోత్రం. అంటే నా మాట కాదు ఇది, ఆయన మాట ఇది. దేవుడు ఏమంటారో తెలుసండి, సంతోషించి ఆనందించండి. ఎప్పుడు ప్రభువా? నువ్వు 7 కోట్లు నాకు ఇచ్చినప్పుడా? కాదు నాయన, నరులు నిన్ను నిందించి తర్వాత నిందించి దూషించి అబద్ధంగా, నిజంగా కాదు, అబద్ధంగా నీ మీద చెడ్డ మాటలు పలికినప్పుడెల్లా మీరు ధన్యులు. సార్ పక్క ముఖం చూడండి, ఆటోమేటిక్గా నవ్వొచ్చేది. సంతోషించి ఆనందించండి. బాగా తిట్టారు, బాగా అన్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఎవరో సంతోషించాలి. మనం ఏం చేయాలి? బాగా అన్నావయ్యా, సంతోషంగా. ఈ చంద్రుని యొక్క ఆ ప్రకాశత అందరికి ఏం కలుగజేస్తుందంట? సంతోషం కలుగజేస్తుంది. నువ్వు ఎప్పుడు సౌందర్యంగా ఉంటావు తెలుసా? నువ్వు సంతోషపరిచినప్పుడు. నువ్వు సంతోషంగా ఉండాలి. ఏ సంతోషమో తెలుసా? ఆత్మీయ సంతోషం. ఆత్మీయ సంతోషం అంటే శరీర సంబంధమైన సంతోషంలో నువ్వు సంతోషించకూడదు, ఆత్మ సంబంధంగా సంతోషించాలి. ఆ సంతోషం ఏంటి చెప్పండి? స్టెఫెన్ని రాళ్లతో కొడుతున్నారు, స్టెఫెన్ సంతోషిస్తున్నాడు. ఇది పరలోక సంతోషం. శరీర సంబంధమైన సంతోషం ఏంటి? లోక సంబంధమైన కార్యక్రమాల్లో ఉంటుంది వాళ్ళ సంతోషం. కానీ మన సంతోషం ఏంటి తెలుసా? దేవుని వాక్యము నా యందు నెరవేరుతుంది, అది మన సంతోషం. ఏమండి విలియం గారు, ఏమండి ఏంటండి? దేవుని వాక్యము మన యందు నెరవేరుతుంది. మన సంతోషం ఏంటి? నేను నిజంగా దేవుని వాక్యం కోసం నిలబడ్డాను. నీకు ఆ సంతోషం ఉంది కదా? దాన్ని మించిన సంతోషం ఏముంది చెప్పు? ఉంది. నేను దేవుని వాక్యం కోసం నిలబడ్డాను. లోకాశలు లాగినా వెను తిరిగి చూడను, అలసటతో జోగినా శృతి తగ్గనీయను. లోకాశలు లాగినా తిరిగి చూడను, అలసటతో జోగినా శృతి తగ్గనీయను. ఎదురైన నువ్వు ఎందుకు అంత సంతోషంగా ఉంటావు? నాలో వాక్యం నెరవేరుతుంది. నేను వడ్డీ వ్యాపారం మానేశాను, నాకు అది సంతోషం. నాలో వాక్యం నెరవేరుతుంది. నేను సినిమాలు చూడడం మానేశాను, నేను వాక్యం నాలో నెరవేరుతుంది, నాకు అది సంతోషం. నేను అశ్లీలమైనవి చూడడం మానేశాను, అది నా సంతోషం.
నేను దొంగతనం చేయడం మానేశాను, నేను వ్యభిచరించడం మానేశాను, నేను అబద్ధంగా చెడ్డ మాటలు పలకడం మానేశాను. అదే నా సంతోషం. దేవునికి స్తోత్రం. ఇదే నా ధన్యత. నువ్వెందుకు అంత సంతోషంగా ఉంటావు? నేను ఎందుకు అంత సంతోషంగా ఉంటానంటే, శ్రమలు లేవన్నది కాదు నా సంతోషం, దేవుని నీతి నా యందు నెరవేరుచున్నది. నా మీద నిందపడచ్చు, కానీ అవి నిజాలు కావు. నాకు తెలుసు నా దేవుని ఎదుట నేను ఎంత నిష్కలంకంగా జీవిస్తూ ఉన్నానో. నీ జీవితం అలా ఉండాలి. తప్పకుండా దేవుడు కోరుకున్న అందం ఆ రోజు నీకు దొరుకుతుంది. దేవునికి స్తోత్రం. మనం చచ్చిపోతామండి, మనం అందరం చచ్చిపోతామండి. చచ్చిపోయిన తర్వాత మన లోపల నుంచి, ఈ శరీరంలోంచి ఆత్మ బయటకు వస్తుంది. ఒకసారి ఆలోచించండి, ఈ శరీరంలోంచి ఆత్మ బయటకు వస్తుంది. ఎవరైతే దేవుని కొరకు యథార్థంగా జీవించి పరిశుద్ధంగా బ్రతుకుతారో వాళ్ళలో నుండి ఒక అందమైన రూపం బయటకు వస్తుందంట. చాలా అందంగా ఉంటుందంట ఆ రూపం. ఎవరైతే దేవుని చిత్తానికి వ్యతిరేకంగా బతుకుతారో వాళ్ళలో నుండి ఒక వికారమైన రూపం బయటకు వస్తుందంట. పిల్లలు చూసి జడుసుకుని చచ్చే అంత దారుణంగా ఉంటుందంట. మన అందం ఇక్కడ ఉన్నది అందం అనుకుంటున్నారా? మట్టి, మట్టి. ఈ దేహం అంతా మట్టి. మొన్న ఒక ఆయన అన్నాడు, ఇదే మట్టి కాదన్నాను. ఒకసారి నీ చేతులలో నలుపు, బంగారం వస్తే కనుక నువ్వు మట్టి కాదని చెప్పి నేను అనుకుంటాను అన్నాను. నీ శరీరం అంతా ఒక మట్టి ముద్ద. మన్నైనది వెనుకటి వలె మళ్ళీ మన్నైపోతుంది. ఆత్మ దాన్ని దయచేసిన దేవుని వద్దకు వెళ్తుంది. బయటికి వచ్చిన ఆత్మ ఏ రీతిగా ఉందో. మీలో కొందరు చాలా ఆలస్యం మీ మరణం అనుకోవచ్చు. నేను వయస్సులో ఉన్నాను కదా అనుకోవచ్చు. కొంతమంది అనుకోవచ్చు నేను మరణానికి దగ్గరగా ఉన్నాను అనుకోవచ్చు. ఏదైనా కావచ్చు. కానీ ఒక్కటి, మనలో ఉన్న ఆత్మ ఎలా ఉన్నాడు. పౌలు అంటాడు, నా ఆత్మ నూతన పరచబడుతున్నాడు అంటాడు. ఏమంటాడు? కొందరిలో ఉన్న ఆత్మ కృషించిపోతున్నాడు. మరి పౌలులో ఉన్న ఆత్మ ఏమవుతున్నాడట? నూతన పరచబడుతున్నాడంట. పసిపిల్లవాడిలాగా అతని యంగ్లాగా అయిపోతున్నాడంట. క్యూట్గా దేవుని అందం వచ్చేస్తుందంటే అతని లోపల మన ఆత్మకే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. లోపల ఆత్ముడు ఎలా ఉన్నాడట? ఓ క్యూట్, అందంగా అయిపోతున్నాడు. దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్న ఒక అందము లోపల తయారవుతుంది. దానికోసం ఈ శరీరం పుష్పించిపోవాలట. దానికి ఆయన ఏం చెప్పాడు చెప్పనండి? ఆయన ఈ శరీరాన్ని ఈ శరీరంలో ఉంచేసుకుంటే బయటికి క్యూట్గా ఆత్మ రాదు. క్యూట్గా ఆత్మ రావాలంటే ఏం జరగాలి చూడండి. ఒకసారి కొరింథీ పత్రిక, పౌలు గారు కొరింథీ పత్రికతో మన ఆత్మను గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఒకసారి చూద్దాం. పౌలు కొరింథీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం చూడండి ఒకసారి. 2 కొరింథీ 5వ అధ్యాయం 17వ వచనం. దేవునికి స్తోత్రం. భూమి మీద ఈ నివాసం ఏమవుద్దంట? శిథిలమైపోతుంది. అంటే ఈ దేహం ఈ నివాసం అని చూసారా? ఈ నివాసం ఏమవుద్ది? శిథిలమైపోద్ది. మనం ఏమనుకుంటా ఉంటాం? ఇది ఎంత బాగుంటుంది, ఎంత బాగుంటుందో, నేను ఎంత బాగుంటుందో, నేను ఎంత బాగుంటాను. నువ్వెంత బాగుంటావో అనుకునేలోగే మొత్తం అంతా. మనం ఎంత బాగుంటామో అని అనుకునేలాగా వెళ్ళిపోతుంటుంది రోజు.
టీవీలో యాడ్, వృద్ధాప్యం వచ్చిందని బాధపడుతున్నావా? బాధపడకండి, డాబర్ వారి రంగు ఉంది, ఈ రంగు వేసుకోండి, వెంటనే మళ్ళీ మీరు 15 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోవచ్చు అంటాడు. వీడు వెంటనే షాంపూలాగా అంటేసుకుంటాడు. డై వేసుకున్న వాళ్ళలో ఎక్కువ శాతం క్యాన్సర్ అవుతుందంట. డై అంటే ఏంటి అండి? ఎక్కువ వస్తుందండి, మరి ఏం చేస్తాం? అదంటారు ఒత్తే వచ్చింది, ఒత్తే వచ్చిందని ఇప్పుడు అనిపిస్తుంది, అది వచ్చిన తర్వాత ఇంకోలాగా అనిపిస్తుంది మనకి. అయ్యయ్యో, దీనికంటే వేసుకోకపోవడమే చాలా సంతోషం. మావంతా ముడతలం. ఒక అతను అనుకునేవాడంటే ఎప్పటికీ నేను ముసలివాడిని కాకూడదు అనుకునేవాడంట. ఆడే ముందు ముసలాడు అయిపోయాడంట. మా ఊడు ఒకడు ఉండేవాడు, బాలాజీ అని చెప్పి. అని ఇల్లు అడిగారు కానీ ఆడేమనేవాడు తెలుసా? అస్తమానం ఫిట్నెస్ అనేవాడు. ఫస్ట్ నరాల వీక్నెస్ వచ్చింది ఆడికే. ఫస్ట్ ఆడికే నరాల వీక్నెస్. మొన్న మాడుతుంటే ఇలా సిగరెట్ అలా పడుతున్నాడు. రే నేను రే అంటాడు. మరి దాని ఇష్టదరిద్రుడా, ఫిట్నెస్ అనేవాడు కదా సిగరెట్ అంటే. ఇదంతా మా ఆవిడ అనేవాడు. వాళ్ళ ఆవిడ వల్ల వచ్చిందంటే వీటికి రోగం. ఎవరి వల్ల అయితే వచ్చిందిగా, ఎవరి వల్ల అయితే. కొంతమంది ఏమంటారు సార్, ఎవరికి పొట్టొచ్చినా నాకు మాత్రం పొట్టరాదు, వీడికి వచ్చేది కొండలకిలాగా. కొంతమంది ఏమంటారు, ఎవరికి తల వెంట్రు మెరిసిపోయినా నాది మాత్రం మెరవదు, నవరత్నం ఆయిల్ అంటారు. నువ్వు నవరత్నాలు రాసుకున్నా, పెనాయిల్ రాసుకున్నా, ఈ ఆయిల్ రాసుకున్నా, రావలసిన సమయం వచ్చేటప్పటికి రావలసిన విధంగా తెల్లగా, రావలసినవంత చక్కగా తెల్లగా వచ్చేస్తుంది. అప్పుడు మనం ఏం వేసుకుంటాం? నేను చెప్పేది ఏంటంటే, మన తెల్ల జుట్టు నల్ల జుట్టు కాదు, మనం మురిసిపోయే అందం అంతా కూడా శిథిలమైపోయే గుడారమే. శిథిలమైపోద్ది తప్ప ఒకవేళ మనం అనుకుంటున్నట్లుగా ఇదేమి స్థిరముగా మనకి ఉండదు. మనం అనుకుంటున్నాం అంతే, ఇది శిథిలం అవ్వదు. ఈ గుడారం ఏమవుద్దట? అయితే ఒక మాట అంటాడు, గోధుమ గింజ భూమిలో పడి చచ్చిపోవాలి అన్నాడు సార్. అప్పుడే దానిలో నుండి పచ్చటి మొక్క బయటకు వస్తుంది. గోధుమ గింజ చచ్చిపోయి భూమిలో ఏమైపోవాలి? కుళ్ళిపోవాలి. అప్పుడే దానిలో నుండి ఒక శ్రేష్టమైన పచ్చటి మొక్క బయటపడుతుంది. స్తోత్రం, హల్లెలూయా. ఏమవ్వాలి? చచ్చితేనే గాని. ఇప్పుడు గోధుమ గింజ ఎవరో పౌలు? గోధుమ గింజ ఎవరో చెప్పండి? మనమే, మన శరీరాలే. గోధుమ గింజ అంటే ఇప్పుడు ఎవరో? మన శరీరాలు. ఇది చచ్చితేనే కానీ దానిలో నుండి మొలక రాదు. క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా తిరిగి లేపబడాలంటే మొదట క్షయమైపోవాలి. మన్ను మరలా మన్నైపోవాలి. అప్పుడు దాంట్లోంచి అక్షయత ధరించుకొని నూతనమైన జీవం బయటికి రావాలి. అంటే ఈ శరీరం అంతా కూడా పోవాలి యేసునామంలో. అప్పుడే నీ ఆత్మీయ పురుషుడితో నువ్వు బయటకు వస్తావు. ఏమండి, ఈ లోక సంబంధమైన అందాలు, ఈ లోక సంబంధమైన సంతోషాల్లో మునిగిపోతే ఒకరోజు నీలోంచి వచ్చేది ఆత్మ చీకటి కోపంలాగా బయటకు వస్తుంది. చీకటి జీవ్రోమంట బయటకు వస్తుంది. ఆ రోజు ఏడుస్తావు, బాధపడతావు, కుమిలిపోతావు. అయ్యో నా జీవితం ఏంటి ఇలా అయిపోయింది, నేను ఎక్కడికి వెళ్ళాలి ఇప్పుడు? నా శరీరము కృషించిపోయినా పర్వాలేదు, నా ఆత్మతో నేను దేవుని సన్నిధిలో చేరాలి అని సంతోషముతో నీ లోపల ఉండాలి. నీ సంతోషం అంతా కూడా ఏంటి?
దైవ చిత్తము నేను నెరవేరుస్తున్నాను. భూమి మీద ఉన్న ఈ గుడారము శిథిలమైపోతుంది, భూమి మీద ఉన్న ఇదంతా కూడా పాడైపోతుంది. నేను ఇవాళ అనుకుంటున్న ఇల్లు ఏవి నాతో ఉండదు, ఇవాళ అనుకున్న బంగారం నాతో ఉండదు, ఇవాళ నేను అనుకుంటున్న బట్టలేవి కూడా నాతో ఉండవు. నాతో కూడా ఉండేది నీ ఆత్మే, నేను నాతో దేవుని సన్నిధికి వచ్చేది నా ఆత్మే. కాబట్టి నా ఆత్మను నేను చాలా జాగ్రత్తగా పరిశుద్ధంగా ఉంచుకోవాలి. దానికోసం నేను అన్నిటికంటే ముఖ్యంగా ఏం చేయాలి తెలుసండి? సంతోషంగా ఉండాలి. ఏంటి సంతోషం? దేవుని చిత్తము చేస్తున్నాను అనే నిజమైన సంతోషముతో నువ్వు జీవించగలిగితే అప్పుడు ఆత్మ బయటకు వచ్చి ఎలా కనబడుతుంది? చంద్రబింబం అంత అందంగా కనబడుతుంది. నువ్వు చంద్రబింబం అంత అందంగా ఎలాయు? సూర్యప్రకాశత చేత, సూర్యప్రకాశత చేత నేను చంద్రబింబం అంత అందముగా మారి ఉన్నాను. కాబట్టి ఈరోజు ఆ సూర్యప్రకాశత అంతా మన మీదకి వచ్చునుగాక, ఆ తేజస్సు అంతా మన మీద నిలబడునుగాక, ఆ ప్రసన్నత అంతా మన మీద వచ్చునుగాక. అందరూ మోకాళ్ళ మీదకి వచ్చేద్దాం. ప్రభా, ఆ ప్రసన్నత ఈరోజు నా మీదకి రావాలి, ఆ ప్రసన్నత ఈరోజు నా మీదకి రావాలి. గ్లోరీ. నిన్ను చూచి వారెల్లా ఆశ్చర్యపడతారు, నిన్ను చూచి వారెల్లా ఆశ్చర్యపడతారు. ఇది నీ బలము కాదు, నీతి సూర్యుడు నీ మీద ఉదయిస్తున్నాడు, నీతి సూర్యుడు నీ మీద ఉదయిస్తున్నాడు, నీతి సూర్యుడు నీ మీద ప్రకాశిస్తున్నాడు. పరిపూర్ణ సియోనులో నుండి ఆ నీతి సూర్యుడు నీపై ఉదయిస్తున్నాడు. దేవుడి బిడ్డ, హల్లెలూయా. తేజరిల్లుదువు నువ్వు, తేజరిల్లుదువు నువ్వు. చంద్రబింబమంత అందము గలదై, చంద్రబింబమంత అందము గలదై, చంద్రబింబమంత అందము గలదై. ఈ అవరోధాలన్నీ కనుమరుగైపోతాయి బిడ్డ. నీ ఎదుట ఉన్న అవరోధాలన్నీ తొలగిపోతాయి. ఈ అమావాస్య చీకటంతా తొలగిపోతుంది. మరలా ఒక పరిపూర్ణమైన చంద్రబింబము వలె నిన్ను ప్రభువు నిలబెడతాడు. వేలాది వందనాలు, వేలాది స్తోత్రాలు నాయన. నా జీవితంలో నీ కృప ధారాళంగా ఉండనివ్వండి. నీ సన్నిధి ప్రకాశత నా మీదకి రానివ్వండి. ఇది నా ప్రకాశత కాదయ్యా, ఇది నా వెలుగు కాదయ్యా, ఇది నా అందం కాదయ్యా, ఇది నా సౌందర్యం కాదయ్యా, ఇది నువ్విచ్చిందే ప్రభా, ఇది నువ్విచ్చిందే ప్రభా, ఇది నీ వలన కలిగిందే ప్రభా, ఇది నువ్వు నాకు అనుగ్రహించిందే ప్రభా. ఈ అందం సంఘమంతటి మీదకి రాబోతుందని నేను నమ్ముతున్నాను ప్రభా. నిజమైన అందం, నిజమైన సౌందర్యం వీరందరూ పొందుకొందురుగాక, వీరందరూ పొందుకొందురుగాక, వీరందరూ పొందుకొందురుగాక. కృప దయచేసి మీరే బలపరిచి నీ కృపా ద్వారాలు తెరవమని, ఆశ్చర్యకరమైన మీ అభిషేకంతో మమ్మల్ని అందరినీ నింపమని యేసు నామమున పేరట వేడుకొని ప్రార్థిస్తున్నాము.